హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మన ధాబా కథలు. ధాబా అంటే ధరణి భారతి. నేను మా పుట్టింటికి వచ్చానండి. ధరణి ఏమో తన యానివర్సరీ వెకేషన్కి గోవా ట్రిప్ వేసింది. నేను మా పేరెంట్స్ యానివర్సరీ ఉంది, అట్లనే మా అబ్బాయి బర్త్డే ఉందని చెప్పి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. సో మేము నెక్స్ట్ కొన్ని రోజులు చూడబోయే రెసిపీస్ అన్నీ అమ్మ చేసే రెసిపీస్, అమ్మ పర్యవేక్షణలో నేను చేసే రెసిపీస్ ఉండబోతున్నాయి. సో అవి ఎలా ఉంటాయో చూసేయండి. ఊరు వస్తే కొబ్బరికాయలు చాలా పుష్కలంగా దొరుకుతాయి. నాకు కొబ్బరి చిప్ప దొరికితే చాలు, దాన్ని వదిలిపెట్టను. ఏదో ఒక రూపంలో ఆ కొబ్బరిని వాడేస్తాను. సో ఈరోజు మా ఇంట్లో చాలా కొబ్బరికాయలు కొట్టాము. అవి చిప్పలున్నాయి. సో కొబ్బరి అన్నం మా చిన్నప్పుడు చేసేది, మా ఫ్యామిలీ అందరికీ ఫేవరెట్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి. ఇక్కడ నేను 5 కొబ్బరి చిప్పలు తీసుకున్నాను. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో కొంచెం వాటర్ వేసుకొని మెత్త పేస్ట్లా చేసేస్తే ఇలా మనం స్ట్రెయిన్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇక్కడ చూడండి, అమ్మ కంప్లీట్గా వాటిని పిసికి నొక్కి వాటిలోంచి పాలన్నీ బయటకు వచ్చేలాగా చేస్తుంది. ఇలా అయ్యిందాన్ని మళ్ళీ ఇంకొకసారి వేసుకొని కొన్ని నీళ్ళు కలిపి ఇంకొకసారి కూడా స్ట్రెయిన్ చేసుకోవచ్చు. కొబ్బరి పాలు ఎంత చిక్కగా ఉంటే రెసిపీ అంత కమ్మగా టేస్టీగా ఉంటుంది. వాటర్ ఎక్కువ మళ్ళీ మనం పోసుకోకూడదు. కొలత ప్రకారంగా పోసుకుంటాం కాబట్టి ఆ కొలతలో మొత్తం పాలు ఉండేలానే చూసుకోవాలి. మనం మిక్సీలో కొబ్బరి ముక్కలు నలపడానికి నీళ్లు పోస్తాం కాబట్టి మ్యాక్సిమం ఆ నీళ్ళే పాలల్లో కలిసిన నీళ్ళు అన్నమాట. సపరేట్గా మనం కొలత ప్రకారంగా పోసిన వాటిలో ఎక్స్ట్రా నీళ్ళు పోయకుండా చూసుకుంటే బాగుంటుంది. సరిపోకపోతే పోసుకోవచ్చు, బట్ అక్కడ కంప్లీట్ పాలు ఉంటేనే టేస్ట్ వస్తుంది. ఇదిగోండి, నాకు ఒక 5 కొబ్బరి చిప్పలకి ఇన్ని పాలు వచ్చినాయి. ఈ పక్కన స్ట్రెయిన్ చేసిన కొబ్బరిని కూడా వేస్ట్ చేయకుండా వాటిని చక్కగా మొక్కలకి వేసేసుకోవచ్చు. కొబ్బరి పాలు వల్ల చాలా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అది దొరికితే అస్సలు విడిచిపెట్టకండి, వాడేసుకోండి అంతే. నేను ఈ టీ కప్ గ్లాస్తో 5 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నా. మా ఇంట్లో 5 మెంబర్స్ ఉన్నాము. 5 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నా. 5 గ్లాసుల రైస్ తీసుకున్నా. దానికి 2 ఉల్లిపాయలు, 2 క్యారెట్లు, ఒక 10 పచ్చిమిరకాయల దాకా తీసుకున్నాను. అలాగే మసాలా దినుసులు, 2 బిర్యానీ ఆకులు, ఒక 6 దాకా అనాస పువ్వు, కొన్ని మిరియాలు, ఒక 10-12 లవంగాలు, దాల్చిన చెక్క, 4 మరాఠీ మొగ్గలు, ఒక 5 దాకా యాలక్కాయలు, ఇలాచీ అంటాం కదా అవి. ఇవి తీసుకోవాలి. వేరేగా మసాలా పౌడర్ ఏమి యాడ్ చేయం మనం ఈ రెసిపీలో. ఆ కమ్మదనాన్ని డిస్టర్బ్ చేస్తుంది అలా యాడ్ చేయడం వల్ల. అవి డామినేట్ చేసేస్తుంది మసాలా పౌడర్ వేస్తే. కాబట్టి ఇవి మాత్రమే మీ రైస్కు తగ్గట్టు క్వాంటిటీలో వేసుకుంటేనే మంచి ఆ కమ్మదనం ఫ్లేవర్కి ఈ బిర్యానీ స్పైసెస్లోంచి వచ్చిన అరోమా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని అందులోకి ఆయిల్ వేసి, కొంచెం ఆయిల్ వేస్తేనే సరిపోతుంది. ఎందుకంటే కొబ్బరి పాలల్లో మనకి ఆయిల్ ఉంటుంది కాబట్టి, అది ఎలాగో కమ్మగా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. అది బయటికి ఆయిల్ రిలీజ్ చేస్తుంది కుక్ అయ్యాక. కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. అందులోకి మనం పెట్టుకున్న మసాలా దినుసులన్నీ వేసేయాలి ఫస్ట్. అవి ఒక్క వేగితే చాలు. తర్వాత చీలికలుగా చీల్చుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చీలికలు, అలాగే క్యారెట్ కట్ చేసుకున్నవి అందులో వేసి కొద్దిగా వేయించాలి. అవి పచ్చివాసన పోయి కొంచెం సాఫ్ట్గా వచ్చేంత వరకు వేయించుకోవాలి. మీ పిల్లలకి ఈ కొబ్బరి పాలుతో అన్నం చేసి పెట్టండి, చాలా బలంగా ఉంటారు. హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే మసాలా పౌడర్స్ గట్టా మనం ఎక్కువ యాడ్ చేయట్లే కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇన్కంఫర్ట్ ఉండదు అన్నమాట. డైజెషన్లో కారంగా అనిపించదు, సాఫ్ట్గా ఉంటుంది, ఇది కమ్మగా ఉంటుంది, ఈజీగా తినేస్తారు. ఇందులో నేను ఒక ఆలుని క్యూబ్స్ కింద కట్ చేసుకొని ఆ పీసెస్ కూడా యాడ్ చేశాను. అవి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కొబ్బరి అన్నానికి అవి ఒక ఫ్లేవర్ని యాడ్ చేస్తాయి. సో దాన్ని మిస్ చేయకండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇందులోకి ఇప్పుడు ఒక 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. మీ క్వాంటిటీని బట్టి మీరు పెంచుకోవచ్చు. నేను తీసుకున్న 5 టీ కప్స్ ఆఫ్ రైస్కి 3 స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ చాలు. ఎక్కువగా వేసుకున్న ఆ ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది.
మనకి ఇక్కడంతా కొబ్బరి పాలు యొక్క కమ్మదనం తెలియాలి రైస్కి. అదే మెయిన్ థింగ్ ఇక్కడ. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్లోంచి పచ్చివాసన పోయేదాకా ఒక్కసారి వేయించుకుందాం. కొబ్బరిలో చాలా పోషకాలు ఉండడం వల్ల పిల్లల బ్రెయిన్ ఎదుగుదలకి కావలసినవన్నీ ఉంటాయి. ఇందులో 0 కొలెస్ట్రాల్ అండ్ గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. కాబట్టి మనం దీన్ని చాలా బాగా తీసుకోవచ్చు, ఏమీ ఆలోచించిన అవసరం లేదు. ఇది ఈ కోకోనట్ మిల్క్ని హెయిర్కి మసాజ్గా కూడా చేసుకోవచ్చు. హెయిర్ స్ట్రాంగ్గా స్మూత్గా అవుతుంది. అలాగే ఈ కొబ్బరి పాలని సేవించడం వల్ల వడదెబ్బ కూడా తగ్గుతుంది. తల తిరగడం, యూరిన్ ప్రాబ్లమ్స్ అలాంటివి తగ్గుతాయి. చాలా ఉపయోగాలు ఉంటాయి అసలు కొబ్బరి. చూస్తాం కదా, కేరళలో ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారు. అందులో హై ఎడ్యుకేషన్ రేట్ ఉంటుంది. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అని చిన్నప్పుడు చాలా వినే ఉంటాం ఇలాంటివన్నీ. ఇప్పుడు నేను టీ కప్ తీసుకున్నా కదా, అవి 2 గ్లాసెస్ అంటే నేను చూపించే గ్లాస్తో 1 గ్లాస్. కాబట్టి ఇక్కడ నేను 1:2 పోస్తున్నట్టు. అంటే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ పోస్తున్నా. నేను ఇక్కడ 2.5 గ్లాసెస్ రైస్ తీసుకున్నా కాబట్టి 5 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ పోస్తా. ఇప్పుడు 3 గ్లాసెస్ పోసా, 4th గ్లాస్, అలాగే 5th గ్లాస్. నాకు కొంచెం 5th గ్లాస్కి కొన్ని వాటర్ హాఫే వచ్చాయి, తక్కువైనాయి. దానికి నేను ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకొని పోసాను. పాలు చూసారా ఎంత చిక్కగా ఉన్నాయో? అంత చిక్కటి పాలు పోసుకుంటే మనకి చాలా కమ్మదనం వస్తుంది రైస్ తినడం వల్ల. కొబ్బరిలోంచి మనం ఆ పిప్పంతా తీసేసాం కాబట్టి ఈజీగానే డైజెస్ట్ కూడా అవుతుంది. అలాగే ఈ కొబ్బరి పాలల్లో కాల్షియం కూడా ఉండడం వల్ల మన ఎముకల స్ట్రాంగ్గా అవ్వడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇందులో ఐరన్ ఉండడం వల్ల ఎవరికైనా ఎనీమియా సమస్యలు అంటే రక్తహీనత లాంటి ఏమన్నా ఉంటే వాళ్ళకి ప్రివెంట్ చేస్తుంది ఇలాంటి రెసిపీస్ తీసుకోవడం వల్ల, కొబ్బరిని ఎక్కువగా వాడడం వల్ల. ఇప్పుడు నేను ఇందులోకి సరిపడగా ఉప్పు వేసుకున్నాను. కాసేపు కలిపి పాలు బాగా మరిగాక అందులోకి నేను నానబెట్టుకున్న ఆల్రెడీ 1 అవర్ పాటు నానబెట్టుకున్న రైస్ వేసేసాను. అలాగే పైన కొత్తిమీర కూడా వేసేసుకొని విజిల్స్ పెట్టేసుకున్నా. ఒక 3 విజిల్స్ వస్తే మీ కుక్కర్ని బట్టి ఒక 3 to 4 విజిల్స్ వస్తే చాలు, మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. నాకు ఇక్కడ 3 విజిల్సే సరిపోయాయి. రైస్ మెత్తబడలేదు, అలాగని పలుకుగా లేదు, పర్ఫెక్ట్గా ఉడికింది నాకు. కాసేపు విజిల్ చల్లారాక అలాగే వదిలేసి మనం తీసుకుంటే సరిపోతుంది. మీరు ఇక్కడ చూస్తే పాల మీద మీగడలాగా పైన క్రీమ్ అంతా చూసారు ఎలా వచ్చిందో? ఇదే అసలైన టేస్ట్ యాడ్ చేస్తుంది. ఇప్పుడు ఆ క్రీమ్ మొత్తం రైస్ అంతటికి కలిసేలాగా పైకి కిందకి మొత్తం రైస్ అంతా కలుపుకోండి. ఆ క్రీమ్ చాలా టేస్ట్ ఉంటుంది, అదే కమ్మదనం. అది మనం కుక్కర్ విజిల్స్ పెట్టుకోవడం వల్ల పైకి తేరుకుపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు మాత్రం ట్రై చేయండి. మీ పిల్లలకి వీక్లీ 1 or twice బాక్సుల్లో పెట్టండి. షుగర్ ఉన్నవాళ్ళు బెల్లం పంచదార తినరు కాబట్టి స్వీట్ రెసిపీస్ కొబ్బరితో, అలాంటి వాళ్ళు ఇలాంటి హాట్ రెసిపీస్ రైస్ రెసిపీస్ చేసుకోవచ్చు. స్పెషల్ డేలో చేసుకుంటున్నాం కాబట్టి వైట్ రైస్తో చేసాము. ఇది కమ్మగా ఉంటాయి కాబట్టి మీరు 1 లేయర్ రైస్తో కానీ బ్రౌన్ రైస్తో కానీ చేసుకున్నా బాగుంటుంది. ఈ కొబ్బరి పాలు హెల్దీ హెయిర్తో పాటు హెల్దీ స్కిన్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్ సి, బి, ఈ అలాగే కాల్షియం, ఫాస్ఫరస్ లాంటి మినరల్స్ అలాంటివి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి వీటి వల్ల. మీకు ఏ రకంగా వీలైతే ఆ రకంగా వాడుకోండి. కొబ్బరిని మాత్రం అస్సలు వేస్ట్ చేయొద్దు. కొబ్బరి దొరికితే మాత్రం దాన్ని వెంటనే ఫ్రెష్గా వాడేసుకోండి. ఇలా ఈ కొబ్బరి పాలను ములక్కాడ, బీరకాయ, ఆనపకాయ వంటి కూరల్లో కూడా వేసుకొని వండుకోవచ్చు. కొబ్బరి పాలల్లో నీళ్లు పోసి పల్చిగా చేసి పాలు కింద కూడా తాగవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.